హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అవుదామని చెప్పి మా నారాజాడు ఇంట్లో నీళ్ళు లేవంటే కాలువగట్ట కాడికి పోతున్నాం. ఇగో వీళ్ళే మా బ్యాచ్ అంతా. ఎట్లెట్లున్నారు ఒక్కొక్కరు అంకులు కాలే, కానీ ఇంకెవ్వరికి పెళ్లి కాలే, నాకు తప్ప. మొన్న పెట్టింది అది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ కంటిన్యూషన్, ఫుల్ వాచ్ చేయండి. హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఇప్పుడు మేము మా నారాయణ పెళ్లికి వచ్చిన తర్వాత ఇక్కడ స్నానాలు చేసుకొని కాలువగట్టుకు వచ్చినాం. ఇంటికాడ నీళ్ళు లేవంటే వాడు కాలువ దగ్గర పంపించి మా దోస్తులు మిగతా వాళ్ళు ఆడ స్నానం చేస్తారు. ఇప్పుడు మేము కూడా పోతున్నాం. అరే ప్రశాంత్ దారా పోదాం, నడరా పోయి కాలువలో దుంకుదాం. నాకు కూడా ఈత రాదురా, కానీ దుంకుదాం రా, సరేనా? వావ్, ఇంకా మొత్తానికి స్నానాలు అయితే అయిపోయినాయి. ఇక చూడండి పల్లెటూరులో ఎట్లుంటాయి ఎడ్ల బండ్లు. ఇక మొత్తం రెడీ అయిపోయినాం. రెడీ అయిపోయి మా నారాజన్ పెళ్ళికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మేము టిఫిన్ చేసుకోలేదు, ఫస్ట్ అయితే టిఫిన్ చేస్తాం. ఆడనే పెళ్ళిలో టిఫిన్ బాగాలేదని చెప్పి బయట వేద్దామని పోతాం. బాతులు నిలబడ్డట్టు దోశ దుకాణం ముందల ప్లేట్లు పట్టుకొని నిలబడ్డారు. దోశలమ్మా దోశలు. మామ ఇటు తిరుగు మామ. ఇప్పుడే మనం పెళ్ళి స్టార్ట్ అయిపోయింది. జర మనం అందరం అడిగి మనం పెళ్ళి చూసి చూద్దాం. నా ఇంటికి వెళ్ళాం, సెట్ అయ్యలే. ఈడే మా ఫ్రెండ్ నారాజు గాడు బలికి రెడీ అవుతున్నాడు, పెళ్ళికి కాదు. ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, కేసీ పెళ్ళికి వచ్చిన ఫ్రెండ్స్. వెజ్ పెడుతురు ఫ్రెండ్స్, ఏం చేయాలి అర్థమైతే లేదు. నువ్వు చెప్పరా. రాత్రే మటన్ తిన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వెజ్ అంట బాధ ఇచ్చారు ఫ్రెండ్స్ చేతిలో, అది కూడా ఇంతే ఉంది ఫ్రెండ్స్. రూపాయి బాధ వేస్ట్ ఫ్రెండ్స్. 6,000 ఖర్చు పెట్టుకొని వచ్చినాం బొక్క ఫ్రెండ్స్. చెప్పు చెప్పు. అది 6,000 ఆడు ఉంటుంటే ఒక ఆటం తీసుకొని కసా 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 వచ్చి ఉంటుండే ఫ్రెండ్స్. సరే, ఇప్పుడు 6,000 ఎవడిస్తాడు మనకు వెజ్ పెడుతున్నందుకు నారాజు గాడు. ఇక్కడ కట్నాలు రాస్తున్నారు ఫ్రెండ్స్, వాళ్ళకెళ్ళి తీసుకుపోతాం. ఓకే రైట్ రైట్, చెప్పు. లేదురే వాడికి ఆడలే. ఏంది? అరే నీ పూరి దోశ కాదు, జాస్తిగా అయిందిరా ఇడికి. దండి బలిసిందిరా ఇడికి. అరే మళ్ళా మటన్ సీకులు తిన్నావా? పోయేటప్పుడు తిందాం. కీమా మటన్ తిందాం మామ ఈరోజు. తిందాం దండం పెట్టుకోండి. అక్కడ సూర్యునికి ఆసక్తి హలో, మా ఫ్రెండ్ గాని పెళ్ళి అయిపోయింది. సో ఇప్పుడు మేము మా పెళ్ళి అయిపోయిన తర్వాత మేము టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం. నియరెస్ట్ టెంపుల్ మాకు 85-89 కిలోమీటర్స్లో యాగంటి టెంపుల్ ఉంది. సో యాగంటి టెంపుల్కి ఇప్పుడు వెళ్తున్నాం. మేము వచ్చింది ప్రశాంత్ గాడు, నేను, ఈడొకడు కిరణ్ గాడు కొత్తగా ఆడాడు. మేము ఈ కార్లో ఇప్పుడు నలుగురం వెళ్తున్నాం. మిగతా వాళ్ళు డ్రాప్ అయిపోయారు. మా ఇంటి ఇద్దరు వచ్చిన వాళ్ళు తిరుపతి వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ 350 కిలోమీటర్స్ ఉంది, వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్తారు. మేమేమో
అక్కడికి వెళ్ళి అటు నుంచి హైదరాబాద్ వచ్చేస్తాం మేము. సో ఓకే, యాగంటి టెంపుల్ ట్రిప్ ఫుల్ ట్రిప్ పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా డ్రెస్ బాగుందా? ఇక మా ప్రశాంత్ గారు కొత్త డ్రెస్ కొన్నాడంట. వీడి పెళ్లి కోసం కొన్నా. రే నా పెళ్లి కోసం ఆరాదేమన్నా, వాన్ పెళ్లి కోసం అనే చెప్తున్నారు. అంటే మా దోస్త్ పెళ్లి కోసం కొన్నా, కొన్నాడు ఇసుకలా పొర్లిండాడు. నో యూస్. మళ్ళా రేపు మేము నైట్ అనవసరంగా 3000 బొక్క. మళ్ళీ మేము నైట్ కల్లా మేము హైదరాబాద్ లో ఉండాలి, ఎందుకంటే మళ్ళీ రేపు డ్యూటీలోకి వెళ్ళాలి కాబట్టి. వీడికి అందరికి వాడు నైట్ డ్యూటీకి వెళ్ళాలి ఈ రోజు, అందుకే వెళ్ళిపోతున్నాం మేము. దగ్గరలో మాకు నియరెస్ట్ టెంపుల్ యాగంటి ఉంది కాబట్టి యాగంటి దర్శనం చేసేసుకొని ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాం హైదరాబాద్కి. బాయ్. మళ్ళీ యాగంటికి వెళ్ళిన దాకా వీడియో ఓపెన్ చేస్తా, చూసి ఎంజాయ్ చేయండి ట్రిప్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ పెరుగుతున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ తక్కువ అవుతున్నారు. సో ప్లీజ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఇది టోలు ఉమామహేశ్వరం దేవస్థానం యాగంటికి వెళ్ళడానికి 60 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇది ఉమామహేశ్వరం టెంపుల్ ఎంట్రన్స్ అండి, చూడండి ఎంత బాగుంది ప్లేస్ అయితే. ఇది మనం కోనేరులోకి వెళ్తున్నాం, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇటు వెళ్తే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తామంటారు పైకి, ఇటు నుంచి ఎంట్రీ. ఇది కోనేరు, ఫ్రెష్ వాటర్ అక్కడ నుంచి పడుతుంటాయి. ఇదిగోండి అక్కడ నుంచి పడుతుంటాయి, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ ఫ్రెష్ వాటర్. ఆడు ఎలా దొక్కుతున్నాడంటే ఇలా దొక్కుతున్నాడు. ఎలా దొక్కాలంటే ఇళ్ళకి చెమ్మో సింకరని ఇలా దొక్కాలి. కొట్రా. ఓం నమః. ఇప్పుడే దానం చేసాం ఫ్రెండ్స్, స్విమ్మింగ్ చేసాం, వాటర్ బాగుంది. ప్లీజ్ మాట్లాడ. స్నానాలు చేసుకొని ఇప్పుడే మేము దర్శనానికి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి దర్శనం స్టార్ట్ అవుతుంది. ఇదే నేను తెలంగాణ ఫ్రెండ్స్ లీలలు దర్శి
మంచి చేపలు ఉన్నాయి. ఇది కోనేరులో తీసి అక్కడి నుంచి ఉడుతున్నాయి మొత్తం నీళ్ళు, ఫ్రెష్ వాటర్. పైకి ఎత్తుగా అందుకే నీళ్ళు వస్తున్నాయి కదరా. ఇప్పుడు ఏడొస్తాయి రావన్నీ అప్పట్లో వచ్చేది పురాణ కాలం. ఇది యాగంటిలో ఉన్న మహానంది విగ్రహం, చాలా పురాతనమైన విగ్రహం. ఇది అంచెలంచెలుగా పెరిగి ఎప్పుడైతే ఇది ఆ ప్లేన్ని తాకుతుందో అప్పుడు యుగాంతం సంభవిస్తుందని చెప్పి పురాణాల్లో చెప్తున్నాయి. అలాగే బ్రహ్మం గారు కాలజ్ఞానంలో కూడా చెప్పారు. రైతు యాగంటి టెంపుల్ ఫుల్ వ్యూ, చాలా పీస్గా ఉంది, చాలా కామ్గా ఉంది. మెంటల్ టెన్షన్స్ ఏమున్నా, ప్రెషర్స్ ఏమున్నా టెంపుల్ విజిట్ చేయండి, మీకు ప్రశాంతత దొరుకుతుంది. థ్యాంక్ యూ. వీడియో వస్తుందా? ఆడ వాటర్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ వాటర్ ఆడిపోతుంది, ఆడికెళ్ళి అట్లా పోతాయి అన్ని నీళ్ళు. స్టెప్స్ మరీ నిటారుగా ఉన్నాయి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51. ప్రశాంత్ ఇక్కడ చూడు, కేసీ కిరణ్ గా మెరుస్తుందా లేకపోతే అట్లుందా? సో ఫైనల్గా అయితే మా యాగంటి టెంపుల్ ట్రిప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫుల్ దర్శనం చేసేసుకున్నాం. మస్తు అంటే మస్తు అయింది దర్శనం మాది. ఇంకా యాగంటి అంటే ఓన్లీ ఇక్కడికి వచ్చి శివుణ్ణి ఇంకా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. కానీ ఇంకా లోపల గుహలు ఉన్నాయి, అక్కమ్మ గుహలని. ఆ గుహలను కూడా దర్శించుకోండి, మంచిగా ఉంటుంది ప్లేస్, మాత్రం పీస్ఫుల్ ఉంది. ఎలాంటి క్రౌడ్ లేదు, కేవలం ఫెస్టివల్స్, మెయిన్ ఫెస్టివల్స్కే ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో మాదైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఇప్పుడు తిరిగి రిటర్న్ అవుతున్నాం హైదరాబాద్కి. ఓకే, థ్యాంక్ యూ. ప్రశాంత్ నువ్వు ఏమైనా చెప్తావారా? నీకు ఎట్లా చెప్పు దర్శనం? పీస్ఫుల్గా దర్శనం చేసుకోండి, హ్యాపీ వెళ్ళిపోండి, అంతే. బాయ్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ వాచ్ చేయండి, ఫుల్ వీడియో వాచ్ చేయండి, వాచ్ చేసేయండి. వన్ మోర్ టైమ్ పంచర్, ఇట్స్ హ్యాపెన్ ఇన్. పోదామా దీని మీద? పోదాం రా.